ఆయన ఒక్క నిమిషం ఆగమన్నాడు. విశాఖ జిల్లా 25 మహాసభలను విశాఖ జిల్లా 25 మహాసభలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జయప్రదం చేయండి. సిపిఐ విశాఖ జిల్లా 25 మహాసభలను వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జయప్రదం చేయండి విశాఖ జిల్లా సిపిఐ 25 మహాసభలను. నమస్కారాలు. ఈరోజు సిపిఐ విశాఖ జిల్లా సమితి తరపున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ విమల, కసిరెడ్డి సత్యనారాయణ, అలాగే పాత్రపల్లి చంద్రశేఖరు, ఎం మన్మథరావు, గుడాల రాంబాబు, కె సత్యాంజనేయ, సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి, అలాగే ఎస్కే రెహమాన్లు కూడా పాల్గొంటున్నారు. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మే 10, 11 తేదీలలో విశాఖపట్నంలో సిపిఐ జిల్లా 25వ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దానిలో భాగంగానే మే 10, 11 తేదీల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం. మే 10వ తేదీ నాడు శనివారం సాయంత్రం 4 గంటలకి కంచరపాలెం మెట్టు నుండి పాత ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహిస్తాం. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహిస్తాం. ఈ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అదేవిధంగా సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు, ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు. 11వ తేదీన మురళీనగర్లో బి స్క్వేర్ కళ్యాణ మండపంలో ఎంపిక చేయబడిన 200 మంది పార్టీ ప్రతినిధులు సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభని అలాగే ప్రతినిధుల సభని ప్రజలకు తెలియజేయడం కోసం పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించవలసిందిగా, అదేవిధంగా 25వ మహాసభల జయప్రదానికి ప్రజలందరూ హితోధికంగా, హార్దికంగా సహాయ సహకారాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, గడిచిన 3 సంవత్సరాలుగా సిపిఐ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించింది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాం. ఈ సాధన సమితికి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు కన్వీనర్గా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాలు చేశాం. అందరినీ కలుపుకున్నాం, పోరాటం చేసి 2019 ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు విశాఖ రైల్వే గ్రౌండ్స్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఇస్తున్నామని ప్రకటన చేశారు. ప్రకటన అయితే చేశారు, కానీ 2024 ఎన్నికల వరకు అది డీటెయిల్డ్ ప్రణాళిక రిపోర్టు ఇచ్చినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దాని మీద కూడా అనేక ఉద్యమాలు నిర్వహించాం. ఎట్టకేలకు ఇప్పుడు సిపిఐ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరి పోరాట ఫలితంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో సిపిఐ ప్రధాన భూమిక పోషించని చెప్తున్నాం. ఇంకొక పక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి విలైన ప్రభుత్వ భూములు కబ్జాదారు కోరలో చిక్కుకున్నాయని దాదాపు 2000 ఎకరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న సిట్కి అప్పచెప్పాం, వైసీపీ వేసిన సిట్కి అప్పచెప్పాం. వాళ్ళు నివేదిక మాత్రం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాళ్ళు అమలు జరపడానికి చర్యలు ఏ రకంగా తీసుకోలేదు. దాన్ని వెంటనే సిట్ నివేదిక బయటపెట్టి అందుకు కారకులైన వారిని అందరినీ చట్టపరంగా శిక్షించి ఆ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నగరంలో
కాలుష్య సమస్య పరిష్కరించాలని అనేక ఉద్యమాలు నిర్వహించాం. మా ఉద్యమం ఫలితంగా సిపిఐ ఉద్యమం ఫలితంగా ఇక్కడ పోర్టు తాలూకా కాలుష్యం అన్నీ కొంచెం గోడౌన్లు కట్టి అయినప్పటికీ ఎంవిపి కాలనీ వరకు అది విస్తరించింది. ఆ కాలుష్యం అది ఏమాత్రం సందేహం లేదు. ప్రజల ఆరోగ్య జీవితాలతో చెలగాటమాడే ఈ కాలుష్యాన్ని అరికట్టాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా 3 సంవత్సరాల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ నగరంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ప్రధాన కూడళ్ళు అయినటువంటి సత్యం జంక్షన్, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, పియ్యంపాలెం, కొమ్మ జంక్షన్ వరకు ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్లు నిర్మించాలని ఉద్యమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించుకుంటాం. అదేవిధంగా ఈ నగరంలో అనేక మంది ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలం ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మేము ప్రకటన చేశారు. ఆర్థికంగా సాయం చేస్తామని. సిపిఐగా మేమేమంటున్నామంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి మంజూరు ఉచితంగా చేయాలనేది ప్రధాన డిమాండు. అదేవిధంగా కేజీహెచ్ విశాఖ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని అయినటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించి దానికి ధీటుగా విమ్స్ని కూడా అధిక నిధులు ఇచ్చి దాన్ని ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టు అది సక్రమంగా నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాగ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ప్రజలకు అవసరమైనవి మేము ప్రణాళిక రూపొందించుకొని చర్చించుకొని ఈ మహాసభల్లో రానున్న 3 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మేమందరం సమాయత్తం అవుతామని మే 10, 11 తేదీల్లో విశాఖలో నిర్వహించే ఈ 25వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నతమైన నాణ్యత పరిమాణాలతో వాటిని నిర్మించారు. టిట్కో ఇల్లు, ఎల్ఎన్టీ, అలాగే టాటా సంస్థ ఇటువంటివి ఎంపిక చేసినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా తాత్కారం చేశారు. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ పూర్తయినటువంటి టిట్కో ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించి ఎవరైతే ఎంపిక చేశారో వాళ్ళందరికీ స్వాధీనం చేయాలని ఈ మధ్యన అనేక రకాలుగా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాం. గాజువాకలో అలాగే జిల్లాలో కూడా చేస్తాం. వాటిని వెంటనే స్వాధీనం చేయాలని, తర్వాత అన్నిటికన్నా ప్రమాదం అయింది విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని గడిచిన 1500 రోజులుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక చేస్తున్న పోరాటానికి సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొంది. పార్టీ పరంగా కూడా ప్రత్యక్షంగా అనేక ఉద్యమాలు నిర్వహించాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక్క విషయం చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ముక్క ముందుకెళ్ళి ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 15 రోజులు మీకు టైం ఇస్తున్నాను, ఈ 15 రోజుల్లో మీరు విశాఖ ఉక్కు కర్మాగారం మీద సరైన ప్రకటన చేయకపోతే నేనే ప్రత్యక్షంగా ఉద్యమంలో దిగుతానని చెప్పారు. ఇప్పుడు ఆయన ఎవరొద్దన్నారు? ప్రధానమంత్రి గారికి మీరిద్దరూ అత్యంత మిత్రులు కదా, మీరిద్దరూ కల్పించుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేటట్టు చర్యలు తీసుకోవాలా, సొంత గనులు కేటాయించాలా. అది చేత కాకపోతే శైలిలోనైనా విలీనం చేయడానికి చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గాజువాక ఇనాం భూములు 30 సంవత్సరాల నుండి నలుగుతుంది. ఆ ఇనాం భూములకి సరైన పరిష్కారం చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య కూడా తక్షణమే పరిష్కరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని సమస్యల మీద రేపు మహాసభలో చర్చించి పోరాటానికి కార్యరూపం తేలుస్తామని మీకు తెలియజేస్తున్నాం.